ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని అంటే ఇన్ జనరల్ పెద్దవాళ్ళు అనేది ఏంటంటే పెరుగు చక్కెర రెండు కలిపి ఒక స్పూన్ తీసుకుని వెళ్ళడం అనేది చాలా మంచిది అని అంటారు. ఎప్పుడైనా పిల్లలు ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు కానివ్వండి, లేకపోతే పిల్లలు ఏదైనా ముఖ్యమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు అటువంటివి చేస్తున్నప్పుడు పెరుగు అండ్ షుగర్ రెండు కలిపి చేసుకోవడం అనేది సేవిస్తే చాలా మంచిది అని అంటారు. దీని వెనకాతలో ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉందండి. పెరుగు ఇస్ అ ప్రోబయాటిక్. సో ఏంటంటే మీ గట్ సిస్టమ్ని చాలా క్లియర్ చేస్తుంది. గట్ సిస్టమ్ని క్లియర్ చేస్తుంది. షుగర్ బూస్ట్ యువర్ బ్రెయిన్. సో షుగర్ ఎప్పుడైతే ఆ హైప్ అనేది షుగర్ లెవెల్లో ఉంటుందో థాట్స్ అండ్ ఐడియాస్ చాలా ఫ్రీ ఫ్లో ఉంటుంది. చదువుకుందంతా గుర్తుకొస్తుంది. ఏది మర్చిపోకుండా పేపర్ మీద పెట్టగలుగుతారు. అందుకని కూడా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పెరుగు చక్కెర రెండు కలిపి దాన్ని కరిగిన తర్వాతనే ఒక స్పూన్ తినిపించేస్తే చాలా చక్కగా, అంటే ఒక 1 hour గ్యాప్ ఉండాలనుకోండి. 1 hour వెళ్ళే ముందు గ్యాప్ ఉంటే ఈలోగా చక్కగా ఎనర్జెటిక్గా చాలా ఫ్రెష్గా వెళ్తారనమాట. అది ఒకటి ఇన్ జనరల్ ఎవరైనా చేయొచ్చు. ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, బాసెస్తో ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, మీరు ఆఫీస్లో ఏదైనా ప్రెజెంటేషన్ ఇస్తున్నారు, అటువంటప్పుడు కూడా పెరుగు అండ్ పంచదార అది కలుపుకుని మీరు తీసుకుంటే చాలా చక్కగా మీ ఐడియాస్ బాగుంటాయి. ఎక్కడ బ్రేక్ లేకుండా మీరు చక్కగా చేయగలుగుతారు. తినకూడని ఫుడ్ అంటే లెథార్జీని పెంచే ఫుడ్ యూజువల్గా తినకూడదని అంటారు కదా. అంటే నిద్ర వచ్చే ఫుడ్స్ కానివ్వండి, చాలా స్లాబిష్గా ఫీల్ అయ్యే, చాలా స్లంబర్సమ్గా ఫీల్ అయ్యే ఫుడ్స్ ఏదైనా లైక్ ఆయిలీ ఫుడ్ కానివ్వండి, లైక్ పూరి వడ ఎక్సెట్రా, డీప్ ఫ్రైడ్ స్టఫ్, అటువంటివి తీసుకోకుండా ఉంటే బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుందని జనరల్గా మనం చెప్తూ ఉంటాం. డే బై డే సండే రోజు అయితే జనరల్గా సూర్య భగవానుడికి ప్రతీక కాబట్టి గోధుమలతో చేసిన ఏదైనా ఫుడ్ తీసుకోవడం మంచిది. జనరల్గా సండే రోజు ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి పూరి నార్మల్గా టిఫిన్ అయిపోతుంది అనుకుంటాను. సో కాబట్టి గోధుమలతో చేసిన ఏదైనా టిఫిన్ ఉంటే, అందుకనే సండే రోజు సూర్య భగవానుడి బ్లెస్సింగ్స్ చాలా బాగుంటాయని చెప్తూ ఉంటాం. సోమవారం రోజు చంద్రభగవానుడికి ప్రతీక. మనకి అంటే పీస్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ని ప్రమోట్ చేసే భగవానుడు. ఆ రోజు మీరు మిల్క్ తీసుకోవడం, మిల్క్తో చేసే ఏదైనా పదార్థం, మిల్క్ పోసి ఏదైనా కూరలు ఉండే పదార్థాలు ఏమైనా ఉంటే లైక్ పనీర్ కానివ్వండి, లేకపోతే కాయగూరల్లో పాలు పోసి వండుతూ ఉంటాము అలాంటివి కానివ్వండి, లేకపోతే మిల్క్తో చేసిన స్వీట్స్ కానివ్వండి, అలాంటివి తీసుకోవచ్చు. పాయసాలు కానివ్వండి, అలాంటివి తీసుకోవచ్చు. మంగళవారం కుజ భగవానుడికి సంబంధించిన రోజు కాబట్టి మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో రెడ్ కలర్కి సంబంధించిన ఫుడ్ లైక్ టొమాటోస్ వేసి వండడం కానివ్వండి, లేకపోతే కిచిడి పప్పు అని అంటాం కదా, అది తెలుగులో ఏమంటారో నాకు తెలియదండి, తెలిస్తే మీరు కమెంట్స్లో పెట్టచ్చు. మసూర్ దాల్ అని అంటారు హిందీలో. సో కిచిడి పప్పు అని అంటే ఐ థింక్ తెలుగు స్టోర్స్లో ఇస్తారు. సో అది దాంతో చేసిన పప్పు ఏదైనా తీసుకోవచ్చు. తర్వాత అవి కాదు ఆ రోజు టొమాటోతో చేసిన ఏది వండట్లేదు అనుకుంటే రెడ్ కలర్ ఫ్రూట్స్ ఏమన్నా కూడా సేవించవచ్చు. బుధవారం రోజు మీరు బుధ భగవానుడి ఆశీస్సుల కోసం ఇన్ జనరల్ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం అనేది మంచిది. ఆకుకూరతో చేసిన ఏ పదార్థం అయినా సరే ఇంటిలో పాది తినడము అది బుధ భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ని ఇన్వోక్ చేస్తుంది అని అంటారు. గురు భగవానుడికి గురువారం కాబట్టి ఆ రోజు మీరు చేసేది ఏదైనా సరే ఎల్లో కలర్ వెజిటబుల్ ఏదైనా చూస్ చేసుకోండి. లైక్ ఎల్లో కలర్లో అంటే దోసకాయ ఉంటుంది, ఎల్లో క్యాప్సికమ్ ఉంటుంది. సో లేకపోతే పసుపు మోతాదే కొంచెం ఎక్కువగా పెంచడము, సో దట్ అంటే పసుపు చిటికడి వేసేసి మమ అనిపించకుండా ఎక్కువగా కాస్త వేసేస్తే సరిపోతుంది. శుక్రవారం రోజు ఇన్ జనరల్ మీరు చేసే ఏ పదార్థంలో అయినా నెయ్యి వాడండి. నెయ్యి వాడితే మంచిది. మళ్ళీ నెయ్యి ఎప్పుడూ కూడానండి, నెయ్యి వాడేటప్పుడు జాగ్రత్త. అంటే జనరల్గా ఇక్కడ డయటరీ అండ్ అటువంటివి చేయట్లేదు కాబట్టి నెయ్యి ఎప్పుడైనా హీట్ చేస్తే దట్ కన్వర్ట్స్ ఇంటూ డైరెక్ట్ సాచురేటెడ్ ఫ్యాట్. సో అటువంటివి మీరు చేయకూడదు. నెయ్యి హీట్ చేస్తే అది ఫ్యాట్ అవుతుంది. వేసేసిన తర్వాత అంటే మీరు అన్నం పెట్టుకున్న తర్వాత లేదా రోటీ తినే వాళ్ళైతే రోటీ పెట్టుకున్న తర్వాత మీరు ఘీ దాని మీద వేసుకుంటే అప్పుడు దట్ విల్ నాట్ కన్వర్ట్ ఇంటూ సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ మీకు ఆర్టరీస్ క్లాగ్ అవ్వడం కానివ్వండి, హార్ట్ డిసీజెస్ రావడం కానివ్వండి, ఇటువంటివి జరగవు. సో అన్నంలో నెయ్యి సేవించడమే
మంచిది. కానీ నేతిని వేడి చేసి దాన్ని డైరెక్ట్ ఫ్యాట్గా కన్వర్ట్ చేసి తినడం అనేది వెరీ డేంజరస్ ఫర్ హెల్త్. శనివారం రోజు మినపప్పుతో చేసిన ఏ పదార్థం అయినా సరే తీసుకోవచ్చు. ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్ వాడతాం ఇన్ జనరల్ సమ్ ఆఫ్ ద స్టేట్స్. మస్టర్డ్ ఆయిల్ వాడే వాళ్ళు అయితే చాలా సంతోషం. మస్టర్డ్ ఆయిల్ కుకింగ్లో వాడేవాళ్ళు జనరలీ కొన్ని వెజిటబుల్స్కి మస్టర్డ్ ఆయిలే వాడతామండి. లైక్ దుంపలు వెజిటబుల్స్కి ఇన్ జనరల్ మస్టర్డ్ ఆయిల్ చాలా బాగుంటుంది. సో అలా చేసుకునే వాళ్ళైతే మస్టర్డ్ ఆయిల్ వాడి చేసుకోవచ్చు. లేదు అలా కాదు అనుకుంటే మినపప్పుతో చేసిన ఏ పదార్థం అయినా సరే శనివారం రోజు కనుక మీరు చేసినట్లయితే ఎంతో చక్కగా మీకు భగవానుడి ఆశీస్సులు చాలా బాగుంటాయి. లేదు, నాకు సండే గోధుమ పిండి అన్నాను కదా, నువ్వు తినవా? చపాతీ పూరి ఇష్టం లేదా? నాకు అర్థం కాలేదు. ఓ అదే, నాకు తెలిస్తే చెప్తాను. అంటే ఆ భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ అలా చేసుకుని అండ్ తలుచుకోండి, ప్లానెట్స్ని కూడా తలుచుకోండి. చక్కగా మనం అలా తింటున్నందుకు ఆ బ్లెస్సింగ్ ఉంటేనే కదా తినగలుగుతాం. లేకపోతే ఆ రోజు ఆకూరల వాడు వీధిలోకి రాడు, అంతేనా? మనకు కావాల్సిన రోజే వాళ్ళు రారు. నిజం.